మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లలిత మౌనిక. నేను ఎస్టీ కాలనీ నుంచి వస్తున్నాను. మాది 16వ డివిజన్. అన్న, నేను నిరుపేదరాలనన్న. నాలాంటి ఎంతోమంది పేదవారికి సొంత ఇంటి కళ అనేది అసాధ్యమైన పని అన్న. అది కలగానే మిగిలిపోతుందన్న. కానీ ఈ రోజున ఆ కళ మీ వల్ల నిజమైందన్న. అందుకు మీకు ధన్యవాదాలన్నా. అన్న, మాలాంటి నిరుపేదలందరికీ అన్న ఈ రోజున మేము లక్షాధికారులమయ్యామన్నా. అన్న, అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమైందన్న. అందుకని మీకు నా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్న. అన్న, ఈ రోజున మేము ఎంతో నా జన్మ ధన్యమైపోయిందన్న. మిమ్మల్ని చూసింది టీవీల్లోనూ ఎక్కడో చూశాను కానన్న, ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తున్నందుకు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్న. అన్న, ఈ రోజున నేను గడప గడపకి ప్రోగ్రాం వచ్చినప్పుడన్నా మా వాసన గారు మీకు ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు, అన్న మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా, నా కళ అదేనన్నా అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి, అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని అన్న. ఆ భరోసా పత్రాన్ని పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్నా మీరు. అందుకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా. మా నిరుపేదలందరి పాలిట దేవుడన్నా మీరు అన్నా. అదేవిధంగా అన్న, నేను డోక్రా గ్రూప్లో మహిళనన్నా. నాకు డోక్రాలో గత ప్రభుత్వంలో అయితేనన్నా 7 లక్షల నుంచి 10 లక్షల వరకు మాత్రమే రుణాలను తీసుకున్నామన్నా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మీ ఆధ్వర్యంలో మేము 20 లక్షల రూపాయల లోన్ తీసుకున్నానన్నా. అందులో నా వంతుగా 2 లక్షల రూపాయలు నాకు అందాయన్నా. ఆ 2 లక్షల రూపాయలతో అన్నా నేను నాకున్న అప్పులను తీర్చుకొని చిన్నగా బ్యూటీ పార్లర్ని పెట్టుకున్నానన్న. ఆ బ్యూటీ పార్లర్ వల్ల నాకు నెలకు 6 నుంచి 7 వేల రూపాయల దాకా వస్తుందన్న. ఇప్పుడు నేను నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి సహాయంగా ఉండగలుగుతున్నానన్న. అన్న, మా ఆయన ఆటో డ్రైవర్ అన్న. మా ఆయన మాకు వెళ్ళటం వల్ల వాహన మిత్ర పథకం అందిందన్న. ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందుకొని ఉన్నామన్నా. అలాగే అన్న, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్న నాకు అమ్మఒడి వచ్చిందన్న. అమ్మఒడి ద్వారా అన్న నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారన్న. ఏ లోటు లేకుండా స్కూల్కి వెళ్తున్నారన్న. మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్న. మేమేదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా. ఈ విధంగా అన్న, తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న. విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న, అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్డన్న, రాగి జావన్న, చెప్పుకుంటూ పోట 1, 2 అన్న. మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్న. మీరు మా దేవుడన్న. అన్న, ఈ రోజున నేను ఈ ఇంటి నివేశ స్థలం కోసం ఎన్నోసార్లు ఎంతో మందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా. కానీ నాకు ఎక్కడా రాలేదన్నా. ఇప్పుడన్నా నాకు ఈ నివేశ స్థలం వచ్చిందన్నా. అది మీ దయ వల్లనే వచ్చిందన్నా. అన్న, నేను 4 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా. అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి 2,30,000 రూపాయలు సహాయం చేశారన్న, ఉచితంగా అన్న. అదేవిధంగా అన్న, మరి ఈ రోజున ఇసుకకి, ఇటుకకి, అలా ఇసుక, సిమెంట్, మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే 40,000 రూపాయలకే అందేటట్టు చేశారన్న. అన్న, నాకు డోక్రా గ్రూప్ ద్వారా ఆసరా 4 సార్లుగా అందిందన్న. 3 సార్లు 0 వడ్డీ రుణం అందిందన్న. అన్న,
అదేవిధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్న, నా కుటుంబానికి మా ఆయనకు వాహన మిత్ర వచ్చిందన్న. ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్న. నాలాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్న. అలాంటి పథకాలను ప్రవేశించిన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతామన్నా? అన్నా మీరే మళ్ళీ మాకు సీఎంగా రావాలన్నా. మేము మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్నే మేము సీఎంగా గెలిపించుకుంటామని, మీ ప్రయాణానికి మీరు నడిచేటప్పుడు మేము వెన్నంటే ఉండి మేము మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నా. మేము సిద్ధమన్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మరొక లబ్ధిదారుల ముఖాముఖి. మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా, నా పేరు శివపార్వతి. నేను 33వ డివిజన్లో గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నానన్నా. నాకు ఈనాటికి సొంత ఇల్లు లేదన్నా. ఈరోజు మన ప్రభుత్వంలో నా సొంత ఇంటి కల నెరవేరిందన్నా మీ ద్వారాగా. నేను ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వాసన్న మా ఇంటింటికి తిరిగి మీ సమస్యలు ఏమన్నాయన్నమ్మా అని అడిగారు. నా సమస్యల్లా నా సొంత ఇంటి కలన్నా మీరు గతంలో కూడా ఇస్తామన్నారు. ఈరోజు అందించండి అన్నా అంటే నీకు సంతోషంగా అందిస్తానమ్మా అని చెప్పారు. వాసన్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం సొంత ఇంటిని తీసుకొచ్చారు ఒంగోలు పట్టణానికి. అదేవిధంగా ఈరోజు 6 లక్షల రూపాయల స్థలాన్ని నాకు అందించారన్న. మీరు అందించడమే కాకోకుండా 1 రూపాయి ఖర్చు లేకోకుండా మాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారన్న మాకు. అందుకు మరలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అన్నా, నేను డ్వాక్రా గ్రూప్లో సంఘంలో ఉన్నానన్నా. సాయి లక్ష్మీ స్వశక్తి సంఘం మాది. ఆ సంఘంలో నవరత్న పథకాల్లో భాగంగా 4 విడతలుగా నేను వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొంది ఉన్నానన్నా. 0 వడ్డీ లబ్ధి పొందాను. మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్న మీరు.